హాయ్ ఫ్రెండ్స్, రియల్ డీల్స్ ఛానల్కి స్వాగతం. నేను మీ జగదీష్. ఇప్పుడు నేను ఒక వెంచర్లో ఎవరైనా ప్లాట్ కొనాలనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జనరల్గా ఇప్పుడు ఏంటంటే మనకు వెంచర్స్ అంటే అవుటర్ రింగ్ రోడ్ దాటి ఎక్కువగా ఉంటున్నాయి. హైదరాబాద్ అయితే చాలా చోట్ల ఏంటంటే ఎక్కువ ఊరికి దూరంగానే ఎక్కువ మంది వేస్తున్నారు. చాలా ఊరికి దగ్గరలో రెసిడెన్సెస్ పక్కన ఉంటే చాలా కాస్ట్లీ అవ్వడం వల్ల 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ దాటి కూడాను వెంచర్స్ని వేస్తున్నారు. సో ఎవరైనా ప్లాట్ అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ వెంచర్స్లో ప్లాట్స్? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్మెంట్ అనే పరంగా కొనుక్కుంటున్నాం. సో దే ఆర్ బయింగ్ ఏ ప్రాపర్టీ. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అసలు మనం ఏదైతే వెంచర్ మనం కొన్నామనుకుంటున్నామో, ఏదైతే ప్లాట్ కొన్నామనుకుంటున్నామో అది ట్రెండింగ్ ఏరియాలో ఉందా లేదా అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. మార్కెట్ ఉందా లేదా, మా పర్టికులర్ ఏరియాలో కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, జనావాసాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇది ఫస్ట్ చూసుకుంటాం. రెండోది అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఎక్కడో చూడాలని చెప్పాను కాబట్టి అసలు ఎక్కడన్నా మనం విత్తనం మొదలు పెడితేనే కదా దానికి రిజల్ట్స్ గురించి ఆలోచించేది. అప్రిసియేషన్ అవకాశాలు అసలు ఏముంది, ఎంతకాలంలో డెవలప్ అవుతుంది, 5 ఏళ్లలో డెవలప్ అవుతుందా, 10 ఏళ్లలో డెవలప్ అవుతుంది, ఇది మనం చూసుకోవాలి. యాక్చువల్లీ డెవలప్ కావాలంటే చాలా పారామీటర్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి కంపెనీని మనం సెలెక్ట్ చేస్తాం అంటే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ కంపెనీ యొక్క ముందు ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తుంది, ఆ కంపెనీ ఎలా డెలివరీ, ఆ కంపెనీ యొక్క సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఎలా ఉన్నారు, ఇది మనం వెరిఫై చేస్తాం. సో అది కూడా బాగుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే లీగాలిటీస్ ఏంటి. గవర్నమెంట్ పరంగా రెరా కూడా హెచ్ఎండిఎన్ ఇట్లా రకరకాల ఆర్గనైజేషన్స్ పర్మిషన్స్ ఉన్నాయా, తర్వాత వీళ్ళు కరెక్ట్గా పర్మిషన్స్ అని తెచ్చుకున్నారా, ఉన్న పర్మిషన్స్ వస్తాయి. సో అన్ని పర్మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఎటువంటి జరుగుతుందో లేదు, అక్కడ ప్రభుత్వ భూమిలో కాదు అని మనం నిర్ణయించుకున్నాక జనరల్గా ఏంటంటే హెచ్ఎండిఏ అవన్నీ కూడాను జాగ్రత్తగా చూసే ఇస్తారు. ఈ మధ్య కొంత తప్పులు జరుగుతున్నా మళ్ళీ ఇప్పుడు హైడ్రా అనేది సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇక నుంచి అయితే చాలా జాగ్రత్తగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తర్వాత ఏంటంటే రీసేల్ అనేది అవకాశాలు అంటే ఇక్కడ అప్రిసియేషన్ అవకాశం ఎప్పుడైతే ఉందో రీసేల్ కూడా అవకాశాలు ఉంటాయి, అవి కూడా మనం చూసుకోవాలి. తర్వాత అప్రోచబిలిటీ, ఈజీగా మనం ఆ ప్రాపర్టీ దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నాము, తర్వాత దాన్ని ఎలా సంరక్షించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వెంచర్ వేశారో వాళ్ళు కరెక్ట్గా చెప్పినట్టు దానికి గోడ కట్టి అన్ని కట్టి తర్వాత సంరక్షించి త్వరగా మెయింటైన్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా, ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేసినప్పుడు మనకు అర్థమైపోతే వాళ్ళు చేయగలుగుతారా లేదో. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ఖచ్చితంగా మనకు అనిపిస్తే అంటే మనకి ఎన్నేళ్లలో మనం డబుల్ కావాలనుకుంటున్నాం, ఇది మనకి 5 ఏళ్లలో డబుల్ కావాలనుకునే ఆలోచన ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా ఎదుర్కోవాలి. 10 ఏళ్ళైనా పర్లేదు కావాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్రెండింగ్ లేని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ట్రెండింగ్ ఉండదు కానీ అవి వాటికి లైఫ్ ఉంటుంది. ట్రెండ్ ఉందని మనకి తెలియదు, మార్కెట్కి తెలియదు, అవి తర్వాత మంచి అప్రిసియేషన్ వస్తాయి. కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా అంటే ట్రెండ్ ఉండదు, ఇప్పుడు అప్రిసియేషన్ ఉండదని మనకు తెలియదు, అనుకోకుండా వాటికి లైఫ్ వస్తూ ఉంటుంది. అనుకోకుండా ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని అక్కడ డిక్లేర్ చేయటం ఇంకోటి చేయడం ద్వారా వస్తూ ఉంటాయి. సో మనం ఏదైనా కుదిరితే కూడాను మంచి ప్రాజెక్ట్స్ని మనం హార్డ్ అండ్ మనీని అన్ని రకాలుగా చెక్ చేసుకుని రైట్ ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మన కుటుంబానికి మంచి చేసుకుందాం. మీకు ఇంకేదైనా సలహాలు సంప్రదింపులు కావాల్సి వస్తే ఈ విషయాలు బెస్ట్ ప్రాపర్టీస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా మనం వాటిని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనే సబ్జెక్ట్స్ కానీ ఇంకా ఏ సబ్జెక్ట్స్ కనుక మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ ప్రాపర్టీస్ని మనం అమ్మాలి లేదా అమ్మొద్దా, ఇంకేదైనా సలహా కానీ సంప్రదింపులు కానీ మంచి ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సర్వీసెస్ కావాలన్నా కూడాను మీరు మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మాతో టచ్లో ఉండండి. తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.